Hi friends, myself is Maruthi. Welcome to my channel. గైస్ ఈ వీడియో ఇంటర్న్షిప్స్ గురించి చేయడం జరిగింది. అది కూడా అందిస్తుంది శ్రీ ఎంకే ఎంబీడెడ్ సొల్యూషన్స్ వారు. మొత్తం 4 ఇంటర్న్షిప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఐఓటీ ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం అనమాట. 19th July 2023 స్టార్ట్ చేయడం జరిగింది అప్లికేషన్ అనేది. విశాఖపట్నం అనమాట లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో. స్టార్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇమీడియట్లీ అనమాట. డ్యూరేషన్ అనేది 2 months అనేది ఉంటుందన్నమాట. స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రెసెంట్ ఎటువంటిది ప్రొవైడ్ చేయడం లేదు. లాస్ట్ డేట్ అప్లికేషన్ కనుక చూసుకుంటే 30th July 2023 లాస్ట్ డేట్ అనమాట. ఇక ఇంటర్న్షిప్స్ కి మీరు చేసిన తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి ఐఓటీ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నాలెడ్జ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో మీరు చేసిన తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది. అదేవిధంగా సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్ మీద గవర్నమెంట్ యొక్క స్టాంప్, అదేవిధంగా వీళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్, అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాంప్ అనేది ఉంటుంది అనమాట. అది మీకు ఇంటర్న్షిప్స్ కానీ లేదా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మీకు అది ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీస్ కనుక చేసుకుంటే ఎనీ రిలేషన్ అనమాట, ఆర్ ఫ్రమ్ ఎనీ, ఇక స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ, అదేవిధంగా అవైలబుల్ 2 months మీరు అవైలబుల్గా ఉంటారు. మీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కొద్దిగా రిలేవెంట్ స్కిల్స్ ఉండాలి, మరి అతిగా అవసరం లేదు. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 100 ఉన్నాయన్నమాట. మీరు దీంట్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఇది ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. మైనర్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దాన్ని ఫిల్ చేసేయండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనమాట మరొకటి. ఇది ఫుల్ టైం అనమాట. అప్లికేషన్ 19th July 2023 స్టార్ట్ అవడం జరిగింది. ఇది విశాఖపట్నంలో ఉంది, ఆర్ ఆన్లైన్లో మీ యొక్క కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళైనా చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా చేయొచ్చు అనమాట. ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 3 months అనేది మీరు దీనికి సమయం కేటాయించవలసి ఉంటుంది. స్టైఫండ్ అయితే వీళ్ళు ఎటువంటిది ప్రొవైడ్ చేయడం లేదనమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 1st August 2023 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మీరు లర్న్ విత్ జావా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, ఇక బ్యాంకింగ్ కి సంబంధించి అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కి సంబంధించి మీరు నేర్చుకోగలుగుతారు. జావా యూజ్డ్ ఎవ్రీవేర్. సో జావా అనేది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి చోట యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనమాట. సో బిగినర్స్ కి ప్రెసెంట్ ఇంటర్న్షిప్ చేయాలనుకునే వాళ్ళు ఇటువంటి దాంట్లో చేస్తే వాళ్ళకు మంచిగా జావా మీద కానీ మంచి గ్రిప్ వస్తుంది. అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పొందగలుగుతారు అనమాట. స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ పవర్ అనేది మీకు జావా లాంగ్వేజెస్ లో మీరు పొందగలుగుతారు అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల ఫుల్ గ్రిప్ ఆన్ సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్ మీద వస్తుంది అనమాట. ఈ ఇంటర్న్షిప్ లో మీరు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి బాగా మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఇటువంటివి అనేవి మీరు పొందగలుగుతారు అనమాట. ఇక దీనికి ఎవరు ఎలిజిబుల్ వెళ్తే ఎనీ ఫీల్డ్ వాళ్ళు అనమాట, ఎనీ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ అనమాట. ఇక ఆర్ అవైలబుల్ ఫర్ చెప్పాను కదా 3 months అనేది మీరు అవైలబుల్ గా ఉండాలన్నమాట. ఇక మినిమం హ్యావ్ రిలీవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే కనుక మీరు ఇందులో చేయొచ్చు అనమాట. అలాగా జస్ట్ ఒక వీడియోస్ ఏదైనా రెఫర్ చేసుకొని లేదా ఒక బుక్ అనేది మీరు చదివినా కూడా మీకు నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. జావా మీద అంటే లేదంటే ప్రోగ్రామింగ్ కానీ సరిపోతుంది అనమాట. ఇక నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే మొత్తం 100 అనమాట. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇమీడియట్ గా ఫాస్ట్ గా అప్లై చేసుకొని ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని దాన్ని క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూసుకుంటే పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇంటర్న్షిప్ అనమాట. వీళ్ళు 3rd one ప్రొవైడ్ చేసింది. ఇది కూడా సేమ్ ఫుల్ టైం అండి. 19th July 2023 కంప్లీట్ అవడం జరుగుతుంది అనమాట. అది కూడా వైజాగ్ ఆర్ లేదంటే మీ కన్వీనియన్స్ ప్రకారం ఆన్లైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ వేరే చోట్ల ఆఫ్లైన్ బెటర్, కేవలం వైజాగ్ కానీ లేదంటే ఆన్లైన్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డ్యూరేషన్ అనేది దీనికి కూడా 2 months అనేది మీరు కేటాయించాల్సి ఉంటుంది అనమాట. ఇక స్టైఫండ్ అయితే వీళ్ళు కూడా ఎటువంటిది ప్రొవైడ్ చేయడం లేదనమాట. ఇక ఈ అప్లికేషన్ కూడా సేమ్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 1st August 2023 క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్, పైథాన్ అండ్ జావా అనేది అనమాట. సో మీరు ఎక్కడో ఒకడ చేయడం ఇంటర్న్షిప్ కంటే ఇక్కడ ఇటువంటి మంచి వాటిలో మీరు చేసి ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. అదేవిధంగా ఏఐసిటి అంటే గవర్నమెంట్ అనమాట, ఆల్ ఇండియాకి సంబంధించి అది ఆ సర్టిఫికేట్ మీ ఆ ఇంటర్న్షిప్ లో సర్టిఫికేట్ లో ఇంటర్న్షిప్ చేసినట్లు వాళ్ళ నేము, వాళ్ళ యొక్క స్టాంపు, అదేవిధంగా ఈ శ్రీ ఎంకే ఎంబిడి సొల్యూషన్స్ వాళ్ళ యొక్క స్టాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎంతో సర్టిఫికేట్ మీరు ఇంటర్న్షిప్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రాజెక్ట్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంక ఈ పైథాన్ అనేది మీరు నేర్చుకోవడం వల్ల ఎంబీడెడ్ సిస్టంలో ఉపయోగపడుతుంది. వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ సో ఎంతో ఎఫెక్టివ్ పైథాన్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి
వాళ్ళు గుడ్ కెరీర్ లాంచ్ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట వాళ్ళకి సంబంధించిన డొమైన్లో అనమాట. పైథాన్ ఇంటర్న్షిప్స్ విల్ మేక్ యూ హ్యాండ్స్ ఆన్ పైథాన్ ప్రోగ్రామర్. సో మీరు పైథాన్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు పైథాన్లో కోడింగ్ ప్రోగ్రామింగ్ చేసినట్లు మీకు ఎక్స్పీరియన్స్ మీ చేతుల్లో ఉంటుందన్నమాట. లైక్ ఆల్గారిథమ్స్ కానీ చేయడం జరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఏం చేసుకుంటారు, ఓవో ప్రోగ్రామింగ్ బై గెట్టింగ్ హ్యాండ్స్ ఆన్ విత్ పైథాన్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్తో మీ చేతిలో పెట్టుకొని ఉంటారు అనమాట మీకు పాస్ అవుట్ అయ్యేసరికి. ఇక గ్రిప్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఈ పైథాన్ మీద గ్రిప్ తెచ్చుకుంటారు. ఎవరు ఎలిజిబుల్ కనుక చూసుకుంటే ఆర్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్ అనమాట. లైక్ ఇది అనే కాదు, కంప్యూటర్ సైన్స్ అనే కాదు, ఎలక్ట్రికల్ అనే కాదు, ఎనీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. ఇది కోడింగ్ లాంగ్వేజ్ కాబట్టి అందులో సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు రకరకాల వాళ్ళు వస్తుంటారు. అదేవిధంగా బీటెక్ వాళ్ళైనా కాదు, డిగ్రీ వాళ్ళైనా కానీ, బీఎస్సీ వాళ్ళైనా, అగ్రికల్చర్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంట. సో రిలీవెంట్ స్కిల్స్, మైనర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట ప్రోగ్రామింగ్ సంబంధించి. ఇక నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వీటికి కనుక చూసుకుంటే 100 ఉన్నాయన్నమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి, మాకు ఇప్పుడు చాలా నీడ్ ఉంది ఇంటర్న్షిప్కి సంబంధించి అంటే, సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. సో ఇది లాస్ట్ వన్ అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో. ఇది కూడా ఫుల్ టైం అనమాట. అప్లికేషన్ డేట్ 19th July 2023, విశాఖపట్నం ఆన్లైన్ అనమాట. ఓకేనా. ఇక స్టార్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ కనుక చూసుకుంటే 2 months ఉంటుంది అనమాట. స్టైఫండ్ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై కనుక చూసుకుంటే సేమ్ ఇందుకు కూడా 31st July 2023 కంప్లీట్ జరుగుతుంది అనమాట. ఇక మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఎక్కువ ఇది ఎంబెడెడ్ సిస్టమ్ కాబట్టి ఎక్కువ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా అప్లై చేసుకోండి అనమాట. ఇది ఇక స్కోప్ కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి సెమీ కండక్టర్స్ మీద చాలా డిమాండ్ ఉంటుంది, అదేవిధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద చాలా డిమాండ్ ఉంటుంది. సో మీరు కనుక ఇటువంటి దాంట్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు ఆ రిలేటెడ్ ఫీల్డ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది అనమాట, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది డిమాండింగ్ అనేది ఫ్యూచర్లో చాలా ఆల్రెడీ మీకు తెలుసు చైనా నుంచి ఇండియాకి సెమీ కండక్టర్స్ మొగ్గు చూపడం జరిగింది అనమాట. సో సెమీ కండక్టర్ కంపెనీస్ అనేది ఫ్యూచర్లో ఇండియాలో కూడా అన్ని లొకేషన్స్కి రావడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా ముందు ఫ్యూచర్ చాలా బాగుంటుంది, హై డిమాండ్ ఉంటుంది. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దాంట్లో ఇంటర్న్షిప్ చేయడం వల్ల కేవలం ఇంటర్న్షిపే కాదు మీకు నాలెడ్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు చేయడం వల్ల మీరు నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ప్రొవైడ్ అప్లికేషన్స్ ఎగ్జామ్ లేకుండా మ్యాక్సిమం సెమీ కండక్టర్స్ వాళ్ళు లైక్ సిమెన్స్ కానీ, ఇక బోసోక్ వాళ్ళు కానీ, ఇటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు మాక్సిమం డైరెక్ట్ ఎగ్జామ్స్ పెడుతుంటారు. సో మీకు కనుక ఇటువంటి దాంట్లో ఇంటర్న్షిప్ చేయడం జరిగితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ చేసినప్పుడు మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నాలెడ్జ్ అనేది రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ మీద, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద మీరు ఇంటర్న్షిప్ చేస్తే ఈ నాలెడ్జ్ అనేది పొందగలుగుతాడు. ఫ్రమ్ ఎనీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, డిగ్రీ కానీ, బీటెక్ కానీ. అదే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 2 months మీరు కేటాయించాల్సి ఉంటుంది అనమాట. ఇక రిలీవెంట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ దీనికి కూడా చూసుకుంటే 100 ఉంటాయి. ఫాస్ట్గా అప్లై చేసుకోండి ఇంటర్న్షిప్స్. ఓకేనా. మీరు దీని కనుక ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అనేవి నేను నా యొక్క ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. లైక్ స్కాలర్షిప్స్ కానీ, జాబ్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, అప్రెంటిషిప్స్ కానీ, ఫ్రీ కోర్సెస్ కానీ. సో ఇటువంటి చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది నా యొక్క ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు నా యొక్క ప్లేలిస్ట్ని విజిట్ చేస్తే నా యొక్క యూట్యూబ్ స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అనేది మీరు మీ యొక్క స్టూడెంట్స్ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ యొక్క బంధువులకు కానీ వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి న్యూస్ అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఫ్రీగా లేదా అదేవిధంగా కొన్ని వాటికి పే ఉంటాయి. సో అది కూడా ఎందుకంటే ఇంటర్న్షిప్స్ మీరు బయట వెళ్తే పే చేయాల్సి ఉంటుంది. అదే ఇటువంటి మంచి కంపెనీస్లో చేస్తే మీకు ఏఐసిటి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ప్లస్ మంచి కంపెనీ నుంచి స్కిల్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇక కొన్ని ఫ్రీగా ఉంటాయి, వాటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ మర్చిపోకండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.